ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది కృష్ణ వలసల గురించి మాట్లాడతారు. పాల్గొండ నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో విభజనకు ముందు సుమారు ఒక సంవత్సరంలో విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ 36,000 మంది రాసేవాళ్ళు. అందులో 6,000 నుంచి 7,000 మంది విశాఖపట్నం చదువుల కోసం వెళ్తున్నారు. ఇక్కడ ఎంసెట్కి కానీ లేదంటే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్కి కోచింగ్ సర్వీసెస్ లేక సరే ఆ 6,000 7,000 పీపుల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాక ఇంజనీరింగ్ మనం ఇక్కడ కంప్లీట్ చేద్దామంటే మన జిల్లాలో ఉన్న 6 నుంచి 7 బీటెక్ కాలేజీలు మాత్రమే. సరే ఎంబీబీఎస్ చేద్దామంటే జిల్లా మొత్తానికి ఉన్నది ఒకే ఎంబీబీఎస్ కాలేజ్. ఇక సిఏ కానీ లేదంటే సివిల్ సర్వీసెస్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్గా అసలు కోచింగ్ సెంటర్స్ అనేవి మనకు అందుబాటులోనే లేవు. వీటన్నింటికి మనం ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడనో హైదరాబాదనో లేదంటే ఢిల్లీనో అదర్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. సరే కష్టపడి ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసాం, ఫర్దర్గా మన లైఫ్ని మన ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా దగ్గరలో గడుపుకుందామని ఆలోచిస్తే ఇక్కడ అసలు ఒక్క ఎంఎన్సీ కంపెనీ కూడా లేదు. శ్రీకాకుళం జిల్లా మొత్తానికి ఒక్క ఎంఎన్సీ లేదు. దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వైజాగ్ కానీ విజయవాడ కానీ తీసుకుంటే ఉన్న కంపెనీలు పోతున్నాయి, వచ్చేవి కూడా ఉండట్లేదు. రైట్. ఆ తర్వాత మనం ఎక్కడికో బ్యాగులు సర్దుకొని హైదరాబాద్ అంటూ బెంగళూరు అంటూ తరలి వెళ్తున్నాం. ఆ తర్వాత మన రిమైనింగ్ ఎవరైతే వేరే ప్రదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకుంటున్నారో వాళ్ళు డిగ్రీ చదివాక సరే ఏదో ఒక జాబ్లో మనం ఇక్కడ సెటిల్ అవుదామని ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కూడా కనీసం మనకు అందుబాటులో లేవు. మన జిల్లా దౌర్భాగ్యం ఏంటంటే విద్య కోసం వలస వెళ్తున్నాం, ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నాం. ఇక రైతాంగం విషయానికి వస్తే రైతుల పాపం వాచ్మెన్లుగా లేదంటే డైలీ లేబర్లుగా వలస వెళ్తున్నారు. దీనికి రీజన్ ఏంటి? అమ్మాల్సింది ఎవరికి? ఏదో ప్రభుత్వానికి అమ్మాలి. ప్రభుత్వానికి అమ్మితే పరిస్థితి ఏంటి? 6 నెలల తర్వాత డబ్బులు వస్తాయి. అలాగే దళారులకు అమ్మితే పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి నచ్చిన ధరకి ఇస్తారు. కాబట్టి మన రైతుల్లో అవేర్నెస్ తెప్పించి ప్రొడ్యూసర్ కంపెనీలు ఫామ్ అయ్యేటట్టు, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఫామ్ అయ్యేటట్లు గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకురావాలి. జై హింద్, జై జనసేన.